మూల చైతన్య పురుషుడు సమస్తము తానై ఉండి ఒక అసామాన్యంగా చేయవలసిన పనులను సామాన్యంగా చేస్తూ మనతో చేయిస్తున్న బ్రహ్మర్షి పత్రిజీకి నా పాదాభివందనాలు. పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఎంతో కష్టపడి అహర్నిశలు పాటుపడుతున్న యూనివర్సల్ మాస్టర్స్కి నా హృదయపూర్వక వందనములు. ధ్యానం చేస్తూ సజ్జన సాంగత్యం చేస్తూ మాంసాహారం మానేసి వారు కూడా తమ గురించి, ప్రపంచం గురించి, ప్రాణం గురించి ఆలోచిస్తూ ధ్యానం చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనములు. ఓకే మేడం, అందరూ ఎంతో అద్భుతమైన స్థితిలో ఉన్నా కూడా నేను అద్భుతమైన స్థితిలో లేను, నాలో ఏమీ లేదు, ఎవరిలోనో ఏదో ఉంది, ఇతరుల్లో ఉంది అనుకుంటూ మనను మనం చిన్నతనం చేసుకుంటున్న స్థితిలో నుంచి అందరిలో ఉన్నది ఒక్కటే అన్న సిద్ధాంతాన్ని మానవులలోకి అతి కష్టం మీద తెలియజెప్తూ ఇతరుల యొక్క గొప్పతనాన్ని, తానెంత గొప్పవాడైనా ఇతరుల యొక్క గొప్పతనాన్ని ప్రశంసిస్తూ పైకి లేపుతూ మనందరినీ ముందుకు నడిపిస్తున్నారు ఈ బ్రహ్మర్షి పత్రిజీ. ఈ యుగంలో ఈ 2000 సంవత్సరం దాకా ఒక రకంగా జరిగింది, మొత్తం స్టెప్ బై స్టెప్ జరుగుతూ వచ్చింది. ఈ 2001 నుంచి అనూహ్యమైన మార్పులు స్టార్ట్ అవుతాయి. 10 సంవత్సరాలు 2001 నుంచి మనం 10 years మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సంవత్సరంలో మనలో ఉన్న మార్పులు ఎంత వస్తున్నాయనేది ముందు మనం గమనించుకోవాలి. ధ్యానం మనకు తెలిసినా తెలియకపోయినా ఇలా ధ్యానం చెయ్యండి అని చెప్పటంలో ఎంత సులభమైన మార్గం అంటే, నాకేం తెలియకుండా ఒకరికి ఎందుకు నేనే ధ్యానం చెప్తానని చాలా మంది ఆగిపోతున్నారు. నీకేమీ తెలియకపోవచ్చు, నీ లోపల ఉండొచ్చు, మళ్ళీ నీకు కొద్దిగా లేట్గా రావచ్చు, కానీ నువ్వు చెప్పిన వాళ్ళకి ముందే రావచ్చు. అది మనకు ప్లస్ పాయింట్ అవుతుంది. 10 మందికి అన్నదానం చేస్తున్నాం, 10 మందికి శ్రమదానం చేస్తున్నాం, ఎన్నో దానాలు చేస్తున్నాం, కానీ ఈ విపత్కర పరిస్థితిలో ధ్యాన దానం కన్నా మిన్న ఏదీ లేదు. మన నోట్లోంచి ఎవరు కనపడ్డా, వాళ్ళు వినకపోయినా నాన్ వెజ్ మానేసేయి, మాంసాహారం మానేసేయి, మీరు ధ్యానం చేసుకోండి, మీరు ప్రాణాలతో సుఖంగా ఉండండి, మీ కుటుంబం బాగుండండి అని మన నోటి నుంచి ఎన్ని పదాలు వస్తాయో అన్ని మార్పులు మనకు వస్తాయి. ఇదే నిదర్శనం. మనల్ని మనం ఉద్ధరించుకుంటూ ఉండాలి, ఇతరులకి ధ్యానం చెప్తూ ఉండాలి. మరి జూమ్ ద్వారా PCS ముఖ్యంగా అహర్నిశలు కష్టపడుతూ పిల్లలను పెట్టుకుని, చిన్న పిల్లల్ని ఇంట్లో పెట్టుకుని వారందరితోటి పడుతూ ఇంట్లో ఈ లాక్డౌన్ టైంలో వంటలు చేసుకుంటూ కూడా ఒక్కొక్కళ్ళు జూమ్ దగ్గర పడిన కష్టము, ఎంత కష్టపడుతూ వాళ్ళు చెప్తున్నారు అని అంటే, ఇక వాళ్ళకి PCS తప్ప ఇంకో జీవితం లేదు. అలాంటి PCS గ్రూప్కి నా హృదయపూర్వక వందనములు. సృష్టి యొక్క అడ్డుగోడలు. మన ఇంటి గోడలు తెలుసు కానీ అడ్డుగోడలు, సృష్టికి అడ్డుగోడలు ఉంటాయని తెలియదు. మనలో మహత్తరమైన శక్తులు ఎన్నో ఉన్నాయి, కానీ మనలో శక్తులు ఉన్నట్టే మనకు తెలియదు. శక్తి ఉంటే ఆ శక్తి బయటకు వచ్చి మన సంకల్పం ఎందుకు నెరవేరలేదు అనుకున్నాను. కానీ ఆ శక్తులు బయటికి రాకుండా ఎందుకు ఆగిపోతున్నాయి? అందరిలో ఉన్నప్పుడు రావాలి కదా, బయటికి రాలేదు. ఎందుకు ఆగిపోతున్నాయి అంటే, మన మనస్సున, ఈ మనస్సులో ఉండే మనస్సున గూడు కట్టుకొని ఉన్న ఆలోచనల నుంచి, ఇక్కడ ఏం చెప్పారు, గూడు కట్టుకున్నాయి. ఒక గొంగళపురం ముందు గూడు కట్టుకుంటుంది, ఎన్నో గూడు కట్టుకుంటాయి. అలాగే మనస్సు నిండా గూళ్ళే కట్టేసుకున్నాయి ఆలోచనలు. మనస్సులో ఉండే ఆలోచనలు రిలీజ్ అవటం వేరు, అది ఫ్రెష్ అయ్యి ఎప్పటికప్పుడు రిలీజ్ అయిపోవటం వేరు. అలా కాకుండా ఈ గూడు కట్టుకుని ఉన్నాయి.
మన మనస్సులో ఆలోచనలన్నీ అవి ఎప్పుడైతే గూడు కట్టుకుని ఉంటాయో మనం ఏం చూసినా ఏది ఉన్నా కొత్త ఆలోచన రావాల్సింది పోయి ఒక పాజిటివ్గా ఆలోచించటం మానేసుకుని ఏం చేస్తా ఆ గూడు కట్టుకున్న ఆలోచనలో ఆ పాతవి ఏవైతే గూడు కట్టుకుని ఉన్నాయో వాటిలో నుంచి బయటకు వస్తున్నాయి మన ఆలోచన. ఎందుకంటే గూడును శుభ్రం చేయలేం మనం. ఇంటి బూజును శుభ్రం చేస్తున్నాం, ఒంటి మురికిని శుభ్రం చేస్తున్నాం, కానీ మైండ్లో ఉండే గూడు కట్టుకున్న ఆలోచనలు శుభ్రం చేయాల. అసలు ఎన్ని గూడు కట్టుకున్న ఉన్నాయి ఎవరికి తెలుసు? ఇలా ఉంటాయనేది ఎవరికి తెలుసు? ఇక్కడ ప్రాక్టికల్గా మనకి ఎన్ని తెలుసు? నా మైండ్లో ఎన్ని ఆలోచనలు గూడు కట్టుకున్నాయి అంటే ఎవరినైనా చూసినప్పుడు ఏదన్నా ఒక సంఘటన జరిగినప్పుడు అవి బయటకు వచ్చినప్పుడు అప్పుడు ఇన్ని ఆలోచనలు ఉన్నాయా అనేది అర్థమవుతుంది. అది కూడా తమను తాము చెక్ చేసుకున్న వారికి, లేకపోతే అది కూడా ఎవరూ పట్టించుకో. అయితే ఈ మనసులో గూడు కట్టుకుని ఉన్న ఆలోచనల నుంచి మనం బయటపడటం లేదు. ఆ ఆలోచన నుంచి బయటపడటం లేదు. ఎలా ఎలా బయటపడతాం? ఎలా బయటపడాలి? నేను నా ఆలోచన నుంచి ఎలా బయటపడాలి? ధ్యానంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎన్ని ఆలోచనలు వచ్చాయో ధ్యానంలో, తర్వాత నెమ్మదిగా ఆలోచనలు తగ్గినాయి నిజమే, కానీ సరికాని ఆలోచనలు సరైన ఆలోచనలు. ఒక మనిషిని చూస్తే ఎప్పుడో అప్పు ఎగ్గొట్టాడు, అతను కనపడతాడు, వీడిని అప్పు ఎగ్గొట్టాడు, ఇదే ఆలోచన వస్తుంది. అంటే గతంలో వాళ్ళు ఏం చేశారో ఆ గతం నుంచి ఆలోచనలు మనకు వస్తున్నాయి. ఆ గతమే గూడు కట్టుకున్న ఆలోచనలు. ఈ గూడు కట్టుకున్న ఆలోచనలు ఉన్నంతసేపు మనం ఇక్కడ ఎంత ధ్యానం చేస్తున్నా, ఎంత సరైన విధంగా ప్రవర్తిస్తున్నా ఆ ఆలోచనలని మన బుర్రను పాడు చేస్తున్నాయి. ఈ ఆలోచన ఎప్పుడైతే గూడు కట్టుకుని ఉన్నాయో పాతనే మనం చూస్తున్నామో అక్కడ జడ్జిమెంట్ వస్తుంది. సెకండ్ పాయింట్, ఆ పాతదాన్ని మళ్ళీ తిరిగి రిపీట్ చేస్తున్నాం ఇలా అలా అని. కానీ నీ లోపల మన లోపల మనం చూసిన సంఘటనలు కానీ ఒక మనిషిని కానీ ప్రవర్తనలు కానీ పాత ఆలోచనలు గూడు కట్టుకుని ఉన్నాయి, కానీ ఆ మార్పు అనేది అవతల వారిలో వచ్చింది అని గమనించలేకపోతున్నాం. ఎందుకంటే ఈ గూడు కట్టుకుని పోతే గానీ నీకు అవతల మనిషిలో ఉండే వ్యక్తిత్వము మార్పు ఏమిటి పాజిటివ్ థింకింగ్ అన్ని నీకు అర్థం కావు. అవన్నీ పక్కన పెడదాం. మనం ఒక మనిషిని దీని వెంబటే జడ్జిమెంట్ చేస్తున్నాం. ఆ జడ్జిమెంట్ వల్ల కర్మ వస్తుంది. మన కర్మ మనం మోస్తూ తిరిగి ఇంక ఇతర ఆలోచనలు కూడా మన బుర్ర నిండా మనం మోస్తున్నాం అంటే ఎంతకంటే దరిద్రం అనుకోవట్లేదు. అందుకే భావదరిద్రం అన్నారు దీన్ని. అలా ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలన్నమాట. నాకు ఎందుకు ఇలా వస్తున్నాయి, వాళ్ళని చూడగానే ఇలా వస్తుంది ఏంటి, మాకు ఈ రోజున ఒక 150 కోట్లు ఉండొచ్చేమో ఆ స్థలాలు అన్ని మమ్మల్ని మోసం చేశారు కదా. ఇవన్నీ ఆ మనిషిని చూసినప్పుడల్లా గుర్తుకొచ్చాయి. ధ్యానంలో కూర్చుని ఒక రోజు నేను అడిగాను, రాత్రి పగలు రక్తం దారిపోసి నా భర్త సంపాదించాడు, మేము ఇంత ఇది చేస్తున్నాం, ఇంత అన్నదానం చేస్తున్నాం, మాకు ఈ కర్మ ఏంటి అని. అప్పుడు కూర్చుడు, గత జన్మలో అప్పులు ఎంతమంది నువ్వు చేశావో ఆ అప్పులు ఇప్పుడు తీరిపోయింది, అవి అట్లా వెళ్ళిపోయింది. అప్పుడు నాకు అర్థమైంది, అమ్మో పాపం కర్మ క్షయం అవటం అప్పులు తీరిపోవటం కూడా ఒక మహాభాగ్యమే కదా అని అనుకోవటం కాదండి, తేలికైపోయింది ఇక్కడ. హాహా ఎంత హాయిగా ఉంది. ఇంకా మళ్ళీ దాని గురించి నాకు ఆలోచన రాలా. అంటే గూడు కట్టుకుని ఉన్న ఆలోచన వదిలిపోయింది. అర్థమైంది కదా, అర్థమైనప్పుడు వదిలిపోతుంది. నేను గతంలో చేశాను, ఇప్పుడు పోయింది, ఇక అవి వచ్చినా ఒకటే నాకు రాపోయినా ఒకటే. నాకు ఏది ఉందో దానిలో నేను ఆనందంగా ఉంటాను. అంటే నాకు ఇక్కడ ఈ జన్మలో నాకేమి ప్రాప్తిచ్చిందో దాని గురించి ఉంటా. నా పాత అప్పులన్నీ తీరిపోయినాయి కదా, నా పాత కర్మలన్నీ తీరిపోయినాయి కదా. అసలు ఈ ఆధ్యాత్మికత అంటే ఏంటి, ఈ ధ్యానం అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, ఇది మనకు ఎలా అర్థమవుతుంది? ప్రతి ఒక్కరి కుటుంబంలో సమస్యల గురించే ముందుకు వస్తున్నాం. సమస్యలు ఎందుకు వచ్చినాయి, ఈ సమస్యను మనం ఎలా పరిష్కరించుకోవాలి? ఆ జ్ఞానం మనకి రాగానే ఆ సమస్య పరిష్కారం వచ్చేస్తుందండి. అది అర్థం అవ్వాలి మనకి. ఆ సమస్య పరిష్కారం, ఆ సమస్య చిన్నదైపోతుంది. అంత మునుపు ఇంత పెద్దదిగా ఉన్న సమస్య ఎక్కడికి పోదు, చిన్నదైపోతుంది. ఆ చిన్నదైపోయిన దాంట్లో నుంచి మనం ఇంకొక వైపుగా ఆలోచించుకోవటం మొదలుపెట్టి మన జీవితంలో ప్రణాళికను ఇంకొక వైపుగా మార్చుకోగలుగుతాం అన్నమాట. అంత అద్భుతమైన సత్యం ఉంది ఈ మనస్సు
ఆధ్యాత్మికతలో కానీ జీవితంలో కానీ ప్రధానమైన పాత్ర ముందు మనస్సు. ఈ మనస్సుతోటి మనం ముందుకెళ్ళగలుగుతున్నాం. అయితే ఇక్కడ మనం బయట పట్టం లేదు గూడు. ఈ గూళ్ళన్నీ ఎట్లా పోవాలి? అసలు ఏంటి గూళ్ళు? ఎందుకు కడుతున్నా? దానికి కారణం ఏంటంటే, కారణం నోరు అదుపులో లేకపోవడం. మన నోరు మన అదుపులో ఉండదు. సందర్భం వచ్చినప్పుడు అవతల వాడు మాట్లాడేదలికి ఇక ఏదేదో వాళ్ళ సంఘటన బట్టి మాట్లాడేస్తాం. మనకు తెలిసిన దానికి సలహాలు చెప్పేస్తాం. ఇది అంటాం, వాళ్ళని కామెంట్ అంటాం. ఓ భార్యాభర్తలు గొడవ వచ్చిందంటే భర్త తప్పు అంటాం, భార్య తప్పు అంటాం. అంటే ఈ సందర్భంలో నేను ఎంత మట్టికి మాట్లాడాలి, నేను మాట్లాడిన మాట కరెక్టా కాదా అని మనకు ఉండదు. అదే మాయ. ఎరుక ఉండదు ఆ టైంలో, ఆ సమయంలో. ఆ వచ్చిన సిచ్యువేషన్ తగ్గట్టు మాట్లాడేస్తున్నాం. అంటే నోరు అదుపులో లేదు. బుద్ధి అదుపులో ఉంటే మన ఎరుక మనకు ఉంటే అప్పుడు నోరు అదుపులోకి వస్తుంది. బుద్ధి లేకుండా, జ్ఞానం లేకుండా నోరు అదుపులోకి రాదు. ఈ బుద్ధి జ్ఞానం లేదా అని పెద్దవాళ్ళు తిట్టేవాళ్ళు. ఆ బుద్ధి జ్ఞానం ఎలా వస్తుంది? ధ్యానంతో ప్రతి ఒక్కరికి అన్నీ వస్తాయి. మరి నోరు ఆ నోటికి హద్దు అదుపు లేదు అంటారు. వాక్కుని అదుపు చేసుకుంటే, ఈ వాక్కు ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు అనేది కనుక మనం అదుపు చేసుకుంటే అప్పుడు వాక్ శుద్ధి అవుతుందండి. వాక్ శుద్ధి అవుతేనే, ఆ జ్ఞానం వస్తేనే, ఈ నోటిని అదుపు చేసుకుంటేనే అది వాక్ క్షేత్రం అయ్యింది. అంతకు మునుపు ఒట్టి క్షేత్రం, ఒట్టి వాక్కు. ఒక క్షేత్రం అంటే ఏంటి? పుణ్యక్షేత్రం అంటాం, మహాక్షేత్రం అంటాం. క్షేత్రం అంటే ఏంటి? మహాశక్తి. ఒక క్షేత్రం దగ్గర ఎంతో శక్తి ఉంటుంది. అక్కడికి ఆ శక్తి ఉండబట్టి మనం శిఖరాలకి, అవన్నీ గుళ్ళకి, గోపురాలకి వెళుతున్నాం. క్షేత్రం అంటే శక్తి, శక్తితో కూడుకున్నటువంటిది. మరి ఇప్పుడు ఈ వాక్ ఎప్పుడైతే శుద్ధి అయిందో ఈ వాక్ క్షేత్రం అయిపోతుంది. వాక్ క్షేత్రమైన వాళ్ళే ఋషులు. అందుకే వాళ్ళు శపిస్తే శాపం, ఆశీర్వదిస్తే అవి జరుగుతున్నాయి. మరి మనకేంటి? సంసారంలో నిర్వాణం అంటే మనం మునులు కదా. ధ్యానం చేస్తున్న వాడే ఋషి. ధ్యానానికి వచ్చావు అంటేనే నువ్వు ఎన్నో జన్మల్లో ఎన్నో అయిపోతే కానీ ఇప్పుడు ధ్యానంలోకి రారు. లేకపోతే గుళ్ళ చుట్టూ తిరుగుతూ కొబ్బరికాయలు కొట్టుకుంటూనే ఉంటారు. ఎంతమంది ధ్యానంలోకి వచ్చారో వారందరూ కూడా గత యుగాల నుంచి కూడా ధ్యానం చేసినటువంటి మహాత్మలు. వాడికి ఏం తెలియపోవచ్చు, అన్నీ అయిపోయి ఉండొచ్చు, తెలిసి తెలియ ఉండిపోవచ్చు. అవన్నీ పక్కన పెట్టండి. ధ్యానం చేస్తూ మాంసాహారం మానేయటం ఒక్కటే. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ ఎవరికి ఏవి రావాలో అవి వస్తాయి. మనం అనుకున్నంత మాత్రాన రావాలి. అది దానిని క్షేత్రం, పుణ్యక్షేత్రం, శ్రీశైల క్షేత్రం అని ఎలా అన్నారో వాక్కును సరిదిద్దుకోవటం వాక్క్షేత్రం. నాకు మొట్టమొదటిలో నాకు ఈ వాక్క్షేత్రం లేదు. తెలిస్తే చెప్పేసేదాన్ని. ఎందుకనంటే అవతల వాళ్ళు ఏంటి, ఎంత అర్థం చేసుకోగలుగుతారు, అసలు ఇది చెప్పొచ్చా చెప్పకూడదా అన్న జ్ఞానం నాకు లేదు. కోతి కొబ్బరికాయ దొరికినట్టు ఇంత జ్ఞానం ఉందా, వీళ్ళు కూడా తెలుసుకుంటారు, వీళ్ళు కూడా పైకి వస్తారు అని చెప్పి నేను అనుకున్నానే కానీ దాని వెనుకమాల వాళ్ళు అర్థం చేసుకోవాలనే స్థితిలో ఉన్నారు, అది ఏమవుతుందో అన్న జ్ఞానం నాకు లేదు. అలా ఆ తర్వాత ఎన్నో ఎన్నో అనుభవాలు పొందిన తర్వాత అప్పుడు నాకు వాక్శుద్ధి ఏర్పడింది. అప్పుడు నాకు వాక్క్షేత్రం వచ్చింది. నా కోరిక ప్రతి వాళ్ళు దెబ్బతినే పాఠాలు నేర్చుకోవక్కర్లా. మా పాఠాలు ఇంకొకరికి దారి చూపితే చాలు. ముందు నోరు అదుపులో పెట్టుకోవాలి. మన బుర్రలో ఏ ఆలోచన వచ్చినా అది లోపల దగ్ధమైపోతుంది. కానీ నోటి నుంచి కనుక ఒక శబ్దం బయటకు వచ్చిందంటే రికార్డ్ అయిపోతుంది. ఆకాశకు రికార్డ్స్ అంటారు, అయిపోతుంది అది. ఆ రికార్డ్ అయిపోయిన దాన్ని తీసేయడం చాలా కష్టం. రికార్డ్ ప్లేయర్ కాదు దాన్ని డిలీట్ చేయడానికి. అక్కడ రికార్డ్ అయిపోతుంది. అందుకే సత్యం ఎరిగి మాట్లాడాలి అక్కడ. అయితే చిన్నపిల్లలు తెలిసి తెలియక ఎన్నో మాట్లాడతారు. తెలిసి తెలియక మాట్లాడినప్పుడు మనం పట్టించుకోం. వాడు చిన్నపిల్లలు ఏదో ఒకటి మాట్లాడతారులే, వాడు పెద్ద అయితే వాడే తెలుసుకుంటాడు. పత్రి గారి దృష్టి కూడా అదేనండి. పిరమిడ్ మాస్టర్లు కానీ ఎంతమంది కానీ
ఏదన్నా కొన్ని కారణాల వల్ల ఇంకొక రకంగా ఆలోచించినా ప్రవర్తించినా వీళ్ళు చిన్న పిల్లలు ఇంకొద్ది కాలం తర్వాత తెలుసుకుంటారులే అనుకుంటారు. అది మాకు అర్థమయ్యింది. అందుకని వాక్కును అదుపు చేసుకుంటే అది వాక్క్షేత్రం అవుతుంది. మరి అప్పుడు ఎప్పుడైతే నువ్వు వాక్కును అదుపు చేసుకోగలిగావో, అనవసరంగా మాట్లాడలేదో, ఎంత మట్టికి నీకు అవసరం ఉందో అంత మట్టికే నువ్వు మాట్లాడావో, అప్పుడు నీలో ఉన్న శక్తులు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. నువ్వు వాక్కును అదుపు చేసుకున్నావు కదా, నువ్వు కరెక్ట్గా మాట్లాడగలవు కదా, ఏది అవసరమో ఏది అనవసరమో తెలుసుకోగలిగావు కదా, అప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఉంది, ఇది వెళ్ళి రికార్డ్ అవటానికి మంచి ఏదైతే నువ్వు పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నావో చేస్తున్నావో అవి అవి వెళ్ళి ప్రపంచంలో అద్భుతమైన గీతలుగా ఏర్పడతాయి రికార్డ్ అవుతాయి. ఎప్పుడైతే ఇక నీలో ఏమైంది పర్ఫెక్షన్ ఉండేదానికి నేను చేసిన పని, నేను మాట్లాడిన మాట, నేను తినే తిండి ఎప్పుడైతే ఒకరికి హాని కలగదో అప్పుడు నీలో ఉండే శక్తి పద్మంలాగా బయటకు వస్తుంది. అదే సహస్రార స్టేట్ అంటే. సహస్రారం అంటే వేరే ఏమి కాదు, నువ్వు పర్ఫెక్ట్గా ఉండటమే సహస్రారం. ఆ సహస్రారంలో నుంచి ఒక్కొక్కటి శక్తి బయటకు వస్తుంది. అప్పుడు నువ్వు ఏం చేయాలన్నా చేయగలవు. ఎప్పటికీ ఒక్కొక్క శక్తి బయటకు వస్తుంది అనేది నాకు 23 సంవత్సరాల నుంచి నాకు తెలుసు. వచ్చిన శక్తిని దుర్వినియోగపరుచుకునే రోజులు ఉన్నాయి. మన శక్తుల్ని దొంగిలించేవారు ఉంటారు. అదే కనుక బుద్ధి జ్ఞానం ఉండి ఎక్కువ మాట్లాడకుండా ఏది అవసరం అది మాట్లాడితే ఎవరూ దొంగిలించలేరు, ఎవరూ దాన్ని పాడు చేయలేరు. మనలోనే ఉంది. మరి అప్పుడు ఎప్పుడైతే నీ శక్తి బయటకు వచ్చే పని జరిగిందో నీవేమిటో అర్థమవుతుంది. ఇందాక రస్తా మేడం అన్నారు, ఇంట్లో కూర్చుని 3 కోట్లు వసూలు చేశాము శాటిలైట్ కానీ. నేను ఒకదాన్నే చేయలేదండి, చేసే వాళ్ళని నుంచోబెట్టా. 13 మంది మెయిన్ హోల్డర్స్ని, అమ్మా నువ్వు చేయగలవు, నీలో ఆ శక్తి ఉంది, ఒక 18 లక్షలు 19 లక్షలు నువ్వు చెయ్యి, 20 మంది కడతారో 25 మంది కడతారో 50,000 కడతారో 1,00,000 కడతారు, నువ్వు దిగు ముందు అంటే వాళ్ళు దిగారు. దిగి ఒక్కొక్కటి నన్ను ఆశ్చర్యపరిచేలా 30 లక్షలు 15 లక్షలు చేయగలిగారు. ఇంకా నాకు ఆశ్చర్యం లేదు, వాళ్ళలో శక్తి బయటకు వచ్చిందని వాళ్ళకి అర్థమైంది. ఎక్కడ ఉంది? ఆలోచనలో ఉంది. అమ్మో నేను చేయలేను, కరోనా టైము, ఇవన్నీ వ్యాపారాలు సరిగ్గా లేవు, ఎవరిస్తారు ఏంటి అన్న నీ నెగిటివ్ ఆలోచన ఆగిపోతుంది, నీకే అడ్డుగోడై. కానీ ఎప్పుడైతే నువ్వు చేయగలవు అంటే నేను ప్రయత్నిస్తాను, వచ్చినన్ని చేస్తానని మొదలు పెట్టారో అన్ని పూర్తయిపోయి. మరి ఒక్కొక్కరిని నుంచోబెట్టడమే నా పని అయింది. కానీ జూముల్లో చెప్పాను ఖమ్మం నుంచి, వాళ్ళే వచ్చి కట్టేశారు 15 లక్షలు. వాళ్ళకి అర్థమైంది, ఇప్పుడు మనం ఏం చేయాలన్నది అర్థమైన వాళ్ళందరూ కట్టారు. అక్కడ అర్థమయ్యేలా చెప్పాను, వాళ్ళు అర్థం చేసుకున్నారు, అంతే నేను చేసింది. అంతేగాని నేను ఒక్కదాని కష్టం కాదండి, 13 మంది మెయిన్ హోల్డర్ కష్టం. అయితే వీళ్ళందరి మీద అయినయా లేదా అని చెక్ చేసుకోవటం, అవ్వకపోతే ఏదన్నా కలెక్ట్ చేసి ఇవ్వటం అంత మటుకే నా బాధ్యత. అక్కడ కేవలం వరలక్ష్మి ఒకటే కాదండి. ఇకపోతే ఎవరైతే కట్టారో, ఎవరెవరైతే మెయిన్ హోల్డర్స్ అయ్యారో వాళ్ళ శక్తి అంటే వాళ్ళకి తెలిసింది. నేను ఏమైనా చేయగలను, లోక కళ్యాణం కోసం చేసే దాంట్లో నా వంతుగా నా ముందుకు ఆ పని వచ్చినప్పుడు నేనేమన్నా చేయగలను. ఎప్పుడైతే వాక్ శుద్ధి ఏర్పడిందో నీవేమిటో నీకు తెలుస్తుంది. నీ శక్తి బయటకు వచ్చినప్పుడు ఒక అజ్ఞానికి జ్ఞానికి ఉన్న తేడా అదే. అమ్మో నేను చేయలేను, అమ్మో నేను ఉండలేను, అమ్మో నా వల్ల కాదు, ఇది అజ్ఞాని. నువ్వు ఈ పని చేయగలవు, సార్ ఎంకరేజ్ చేస్తారు, నీకు ఈ పని అప్పచెప్తున్నాను, ముందు భయపడతారు, నుంచుంటారు, కానీ బ్రహ్మాండంగా చివరికి ఆ పని పూర్తి చేస్తారు వాళ్ళు. అక్కడ ఇదేంటంటే ఒక జ్ఞాని ఏమన్నా లోపల పరిశాను ఉన్నా వాళ్ళ పని వాళ్ళు పూర్తి చేసుకుని వెళ్ళిపోతారు, చేయగలరు వాళ్ళు. జ్ఞానికి ఉన్న లక్షణం, ఒక అజ్ఞానికి ఉన్న లక్షణం నేను చేయలేను. అయితే ఇక్కడ శాస్త్రపరమైన కోరికలకు ఒక హద్దు ఉంటుందండి. మన మనస్సులో
శాస్త్రపరమైన జ్ఞానం చేసిన తర్వాత ఆ వచ్చే కోరికలు ఈ ఈ ఏదో ఒకటి మనిషికి ఒక కోరిక ఉంటుంది. అందులో మనం ఉన్న సంసారంలో సన్యాసులం కాదు. సంసారంలో ఉండే వాళ్ళ కోరికలు లేక సన్యాసులకి ఎలా ఉంటాయి? పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏదో చేయాలనిపిస్తుంది, వాళ్ళకి ఏదో డెకరేట్ చేయాలనిపిస్తుంది, ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది, వండాలనిపిస్తుంది, పెట్టాలనిపిస్తుంది, చూసిన ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. ఇవన్నీ సహజమైన కోరికలని మనం అనుకుంటాం. కానీ ఇవే కోరికలలో దుఃఖపడే రోజులు ఉన్నాయి, అవటం లేదని కొట్టుకున్న రోజులు ఉన్నాయి, ఎక్కువ తక్కువలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక జ్ఞానికి శాస్త్రపరమైన కోరికలకు ఒక హద్దు ఉంటుంది. ఇక్కడ దాకే నేను ఉండాలి, ఇక్కడ దాకే నేను చెయ్యాలి, ఇక్కడ దాకే నా బిడ్డలకి నేను చెయ్యాలి అంటే ఒక ఒక హద్దు. జ్ఞానికి ఒక హద్దు ఉంటుంది, అజ్ఞానికి హద్దు ఉండదు. మళ్ళీ కర్మలో కొట్టుకుపోతాడు, మనకు మించి మించి వెళ్ళిపోతున్నాడు. అంటే నేను ఎక్కడ స్టాప్ చేయాలనేది వాళ్ళకి తెలియదు. ఇక్కడ ఆటోమేటిక్గా మనం స్టాప్ చేయాలని అనుకోక్కర్లేదండి, ఆటోమేటిక్గానే స్టాప్ అయిపోతాయి. ఇంతే, ఇంత దాకే నేను చేయగలను. ఒక తల్లి ఉంది, ఈ బిడ్డలకి నేను ఇంత దాకే చేయగలను, వాళ్ళు చివరి దాకా ఏం చేయాలి అనేది నా నా డ్యూటీ కాదు. పిల్లలు ఉన్నారు, అమ్మకి ఎంత చూసుకోవాలి, కుటుంబానికి ఎంత చూసుకోవాలి, వాళ్ళకి కూడా ఒక హద్దు ఉంటుంది. ఈ కుటుంబంలో ఉండే విషయాలలో లోక కళ్యాణం కోసం చేసే పనుల్లో మన సమయాన్ని ఎంత వినియోగించుకోవాలి అన్నది జ్ఞాని లక్ష్యం. అలా కాకుండా కూరుకుపోయి అక్కడే ఉండిపోయి వాళ్ళ కోసమే ఏడుస్తూ మన కోసం ఏడుస్తూ ఉన్నది అజ్ఞానం. అసలు ఏడవాల్సిన అవసరమే లేదని తెలిసిందండి జ్ఞానంలోకి వచ్చిన. అనవసరంగా ఏడుస్తున్నాం, అనవసరమైన దుఃఖాలన్నీ మూట పట్టుకుంటున్నాం. మీ అందరికి ఉండే దుఃఖాలు, కష్టాలు, సుఖాలు నాకు లేవా? నాకు ఉన్నాయి, ప్రతి పిరమిడ్ మాస్టర్స్కి ఉన్నాయి. కానీ ఎంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారు? ఆత్మదర్శనం, నేను శరీరాన్ని కాను, ఇదొక జన్మ, ఇదొక మాయ, అర్థమైపోతుంది వాళ్ళకి. అయితే ఇక్కడ శాస్త్రపరమైన కోరికలు ఒక అర్థం ఉంటుందని చెప్పా కదా, వారు నిరంతరం దివ్యంతో అనుసంధానమై ఉంటారు. జ్ఞాని ఎవరైతే ధ్యానం చేస్తున్నారో, జ్ఞానులు అయ్యారో, ఈ ప్రపంచంతో అనుసంధానమై ఉండరు. ఏమన్నా జరగనండి ప్రపంచంలో, దివ్యంతో దివ్య లోకాలతో అనుసంధానమై ఉంటారు. ప్రపంచంతో అనుసంధానమైన ఉండేవాళ్ళు కరోనాకు భయపడుతున్నారు, ఇంకో దానికి భయపడుతున్నారు. అసలు ఆ కరోనా అంటే ఏంటో భయమే లేదు. ఎందుకంటే దీంతో కలిసి లేము, దివ్యంతో కలిసి ఉన్నాం, మనం చేసే పనితో కలిసి ఉన్నాం. ఇతరులకు ధ్యానం చెప్పాలి, మాంసం మాన్పించాలి, వాళ్ళ ప్రాణాలు నిలపాలన్న ధ్యేయంతో ఉన్నాం. అప్పుడేమవుతుంది? దివ్యంతో అనుసంధానమే ఉన్నప్పుడు నీ కోరికలు విజృంభిస్తాయి. అవి ఎలాంటివైనా సరే దివ్యం అద్భుతంగా తీరుతాయి, ఒకరికి హాని కలిగించకుండా. మరి మూఢత్వ కోరికలకు హద్దు ఉండదు, మూర్ఖమైన కోరికలకు హద్దు ఉండదు. ఎప్పుడైతే వాటికి హద్దు ఉండదో, ఇక్కడికి ఆపేయాలని వాళ్ళకి అర్థం కాదో, దాని గురించి మళ్ళీ తిరిగి కర్మనంతా మూటగట్టుకుంటున్నారు. ఈ కర్మ అంతానే మన దుఃఖానికి మూల కారణం అవుతోంది. హద్దు అదుపు లేని కోరికలు, హద్దు అదుపు లేని జీవితం, హద్దు అదుపు లేని పరిగెట్టు. ఇదే జ్ఞానంతో ఉన్నప్పుడు వీళ్ళకి మళ్ళీ వాళ్ళు పరిగెట్టినట్టు ఉంటుంది, వీళ్ళకి మళ్ళీ వాళ్ళు చేస్తున్నట్టు ఉంటుంది. కానీ వాళ్ళకు ఒక బ్రేక్ ఉంది, వాళ్ళు దివ్యంతో కలిసి ఉన్నారు, వాళ్ళ కర్మ అంటదు. అలాంటి వాళ్ళనే బ్రహ్మర్షి అంటారు. వారు ఈ మూఢత్వ కోరికలకు బానిసైపోతారండి. ఎందుకంటే విషయ వలయం అవి, ఒక దాంట్లోకి వెళ్ళిపోతారు, ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతారు, ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతారు, అట్లా బానిసలైపోతారు దానికి. ఇప్పుడు ఇక్కడ మనం ఎవరి గురించో మనం ఆలోచించటం కాదండి, ముందు మన గురించి ఆలోచించాలి. నేను నా గురించి ఆలోచించుకోవాలి, నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, నా దుఃఖం ఎలా ఉంది, అసలు నేనంటే ఎవరు, నేను ఏది అయి ఉన్నాను, ఏది అయి ఉండి ఏది నేను అనుకుంటున్నాను, ఇవన్నీ కూడా అన్నీ ఒకటి ఒకటిగా నాకు అర్థమైపోతాయి. ఏం చేయాలి? మనం చెక్ చేసుకోవాలి. ఇంకొకళ్ళు మనం ఎవరండి చెక్ చేయడానికి? ఏం తెలుసని చెక్ చేస్తాం మనం? ఆత్మస్థితి తెలుసా? వాళ్ళు అన్నీ అయిపోయి వచ్చి లోక కళ్యాణం కోసం బతుకుతున్నారని తెలుసా? లేదంటే వాళ్ళు నేర్చుకోవడం కోసం వాళ్ళ కొన్ని విషయాల్లో వెళుతున్నారని తెలుసా? ఏం తెలిసి మనం వాళ్ళ గురించి జడ్జి చేస్తున్నాం, చెక్ చేస్తున్నాం? ఇటువైపు చెప్పుకోవాలండి.
పత్రికారు చెప్పారు, నువ్వు ఇటు చూపించావంటే 4 ఏళ్ళు నేను చూపిస్తాయి. నువ్వు ఇటు చూసుకున్నావు అనుకో, నువ్వు ఎల్లేట్ అవుతావు. చూడండి, చెయ్యి ఇలా పెట్టి ఏలు ఇలా పెడతాం. ఈ ఏలు ఏంటంటే పరమాత్మ స్వరూపం. ఇటు చూసుకోవటం అంటే పరమాత్మ వైపు నువ్వు చూసుకోవటం. ఇటు నిన్ను నువ్వు చూసుకోవటం అంటే పరమాత్మ నువ్వు పరమాత్మమై ఉండి మర్చిపోయి మళ్ళీ నిన్ను నువ్వు చూసుకుంటున్నావు. నిన్ను నువ్వు చూసుకోవటం ఇది నిన్ను నువ్వు చెక్ చేసుకోవాలి. నన్ను అడిగారు బుద్ధుడు, నీకు ఎన్ని సంవత్సరాలు పట్టింది నిన్ను నువ్వు చెక్ చేసుకోవటానికి? యుగాలు పట్టింది మేడం, యుగాలు పట్టింది. ఒక్కొక్క గుణాలు, ఎన్ని గుణాలు, ఎన్ని రాక్షసత్వాలు, లేకపోతే ఎన్ని అజ్ఞానాలు, ఎన్ని జ్ఞానాలు, యుగాలు, జన్మలు ఎత్తి పుట్టి చచ్చిపోయి యుగాలు పట్టింది. అలాంటి యుగాలు పట్టినప్పుడు నాకు యుగాలు పట్టింది అని చెప్పాను నేను బుద్ధుడు నన్ను అడిగినప్పుడు. మరి చెక్ చేసుకున్న తర్వాత ఈ జన్మ అన్ని చెక్ చేసుకుని ఎన్నో యుగాల నుంచి చెక్ చేసుకుంటూనే ఉన్నా. అన్ని చెక్ చేసుకున్న తర్వాతే మళ్ళీ ఈ జన్మకు వచ్చాను మళ్ళీ. అందుకే కూర్చోగానే థర్డ్ ఐ ఓపెన్ అవ్వడం, అన్ని హాస్టల్ బాడీ రిలీజ్ అవ్వటం, ఇతర లోకాలకు వెళ్ళటం, అందరు మాస్టర్స్తో మాట్లాడటం, ఇవన్నీ చకచక ఎలా జరిగిపోయినాయి అంటే గతంలోనే అయిపోయింది కాబట్టి జరిగిపోయింది. అయితే మరి నేను బుద్ధుడిని అడిగాను, కొన్ని సందర్భాల్లో నేను మీ మాట వినలేదు. గారిని అడిగాను, నా సొంత ఆలోచన వచ్చింది. మరి మీ మాట ఇన్ని నేను చెక్ చేసుకుని ఇన్ని యుగాల తర్వాత ఉండి ఇది మంచి, ఇది చెడు, ఇది సరైనది, ఇది సరికాదని చెక్ చేసుకున్న తర్వాత కూడా ఈ జన్మలో నేను కొన్ని పొరపాట్లు చేశాను. ఎందుకు చేశాను? ఇంకా చెక్ చేసుకున్న తర్వాత దాని అర్థం ఏముంది, జన్మకు ఉపయోగం ఏముంది, అన్ని చెక్ చేసుకున్న తర్వాత నేను ఆ లైన్ ప్రకారం నడవాలి. కానీ నేను మీ మాట వినలేదు, మధ్యలో గురువు మాట వినలేదు, నా సొంత ఆలోచనతో వెళ్ళాను. దానివల్ల నేను పడ్డ కష్టాలు అన్నీ కాదు. అయితే తర్వాత నేను నిలబడ్డాను. మళ్ళీ నేను ఎవరిని, నేను ఎందుకు ఇలా చేశాను అది నేను అడిగాను. ఇన్ని చెక్ చేసుకున్న తర్వాత సత్యమంతా తెలిసిన తర్వాత కూడా ఎందుకు నేను ఒక సత్య మార్గమైన మీ మాట నేను వినలేదు అని. దానికి ఒకటే అన్నారు, ఈ భూమి మీద ఎవరిష్టం వారికి. నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతావో, లేదు పైకి నువ్వు ఆత్మజ్ఞానంలో ఉండి మళ్ళీ పైలోకాలకే వెళ్తావో, సత్యలోకంకే వెళ్తావో, లేదా నేను మళ్ళీ ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మలో నేర్చుకుని రావచ్చులే, ఈ జన్మ ఇంతే అనుకుంటావో. అంటే ఈ భూమి మీద ఎవరి ఇష్టము వారిది, ఒకరి ఇష్టాన్ని కాదంటానికి ఎవరికి రైట్స్ లేవు అని చెప్పారండి. రైట్సే ఉంటే ఒకరి ఇష్టాన్ని కాదని నువ్వు ఇలా చెయ్యి అని బలవంతంగా ఎవరిని కూడా ఆత్మజ్ఞానం చేయలేరు. వాళ్ళకు వాళ్ళే తెలుసుకోవాలి. అందుకే ఓపి పట్టాను. తర్వాత వెంటనే నేను రియలైజ్ అయ్యాను, ఎందుకు ఇలా జరిగింది, ఏంటి అసలు ఈ మాయ అంటే ఏంటి, దీని కారణం ఏంటి, అనేకమైన బ్యాక్ వెళ్ళి మళ్ళీ నేను చెక్ చేసుకుని వచ్చిన తర్వాత అప్పుడు నేను అంతర్గత మౌనంగా అయిపోయినా, అంతర్గత ప్రయాణంలో ఉండిపోయాను. 15 సంవత్సరాల నుంచి నేను బయటికి రాలేదు, 1-2 సార్లు తప్ప. మౌనం 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 మౌనం, నిరాహారం మౌనం, నిరాహారం మౌనం. కొంతమంది అడిగారండి, ఇంత నిరాహారం ఉండి మౌనం ఉంటే అవధూతలందరూ సన్నగా ఇలా చిక్కిపోయారు, మీరేంటి ఇలా ఉన్నారు? నేనేం చేయను, నేను తినపోయినా ఇలాగే ఉంటాను, తిన్నా ఇలాగే ఉంటాను. అది కూడా నా డౌట్ వచ్చింది. అంటే అణువులన్నీ శక్తితో నిండిపోయి ఉన్నాయి, ఇంక ఇది తగ్గదు పెరగదు. అణువులు మొత్తం శక్తితో నిండిపోయి ఉన్నాయి. ఇట్లా ఈ భూమి మీద ఎవరి ఇష్టం వారిది. అయితే ఒక వ్యక్తిని నేను ఎవరిని నమ్మను అనేవారు పత్రిక. ఒక వ్యక్తిని మనం నమ్మామనుకోండి ఇలాగే ఉంటారని చెప్పి, కానీ ఆ వ్యక్తి మళ్ళీ మారిపోతారు. వాళ్ళ ఇష్టం వాళ్ళది, వాళ్ళ ఇష్టానుసారంగా మళ్ళీ మారిపోతారు. ఒక భార్యాభర్తలే ఉంటారు, భర్త చివరిదాకా ఇలాగే ఉండాలని భార్య అనుకుంటుంది, భార్య ఇలాగే ఉండాలని భర్త అనుకుంటాడు, అన్నా చెల్లెళ్ళు ఇలాగే ఉండాలని కుటుంబంలో ఉన్నప్పుడు ఒకలాగా అనుకుంటారు, పెళ్ళిళ్ళు అయినాక మారిపోతారు. భార్యలు చెప్పినట్టు భర్తలు, భర్తలు చెప్పినట్టు భార్యలు, అత్తమామలు,
అమ్మా నాన్నలు, ప్రతి కుటుంబంలో రకరకాలైన అభిప్రాయాలు వచ్చేస్తాయి. ఎందుకండి? కుటుంబంలో ఉన్నప్పుడు ఉండే అభిప్రాయం ఎందుకుండలా? అమ్మా నాన్న ఇంట్లో ఉన్నప్పుడు అక్క చెల్లెళ్ళు, ఆ అన్నదమ్ములని ఇంత ప్రేమగా ఉండి పెళ్లిళ్ళై బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు మారిపోయారు? నువ్వులా ఎందుకు ఉండలా? అంటే ఎవరి ఇష్టం వారిది. వారి మనోగత అభిప్రాయాలను బట్టి వాళ్ళు మారుతూ ఉంటారు. ఎవరు ఒక్కలా ఉండరు. అందుకే నమ్మకము, నమ్మటము అనేది అసలు ఈ భూమి మీద లేదు. ఆగిపోతే నమ్ముతాం ఏదైనా. కానీ ఇక్కడ ఆగదు. ఇలా మార్పు అన్నది సహజం ఈ భూమి మీద. భూమి 24 గంటలు ఎట్లా తిరుగుతూ ఉంటుందో, ఆ మార్పులు కూడా జరుగుతూ ఉంటాయి. ఆ మార్పులను గమనించుకుంటూ, ఓహో! ఇలా మార్పు జరిగింది, ఇలా మార్పు జరిగింది అని గమనించుకుంటమే జ్ఞాని లక్షణం. అయితే ఇక్కడ ఇష్టాయిష్టాలున్నాయి. నా ఇష్టం అనుకున్నాను. నా ఇష్టంలో నా ఇష్టం వెనకమాల ఎన్ని కష్టాలున్నాయో కూడా నేను తెలుసుకున్నాను. ఇష్టం అవ్వచ్చు. కానీ మన ఇష్టం నాకు కష్టం రాకూడదు, ఇంకొకరికి కష్టం రాకూడదు. ఇష్టం అని చెప్పేసి ఇంత తింటే కడుపు ఏమవుతుంది? చెడిపోతుంది. ఏదైనా అంతే. ఇష్టం అంటే లిమిట్. ఆ లిమిట్ తప్పితే ఏమవుతుందో నాకు బాగా అర్థమైంది అక్కడ. అయితే మరి నేను అన్ని జన్మల నుంచి చేసి వచ్చాను. ఈ జన్మలో నేను కొన్ని పొరపాట్లు అయినాయి. మరి దీనికి నేను ఇంకెంత పరిశుద్ధం అవ్వాలి ఈ జన్మకి నాకు అని చెప్పి నేను సైలెంట్ అయిపోయాను. అప్పుడు అన్నారు సార్, నువ్వు నిలదొక్కుకోగలవు, నువ్వు నుంచోగలవు, నీ ఆత్మశక్తి ఏంటో, నీ ఉపయోగం ఏంటో నాకు తెలుసు, మిగతా వారికి తెలియదు. నాకు తెలుసు. ఎవరెవరు ఏమిటో నాకు తెలుసు. ఎవరెవరేమిటో వారికి తెలియదు. కానీ నాకు తెలుసు. నిన్ను నువ్వు నిలదొక్కున్న తర్వాతే నేను నిన్ను నిలబెట్టాను. నాకు అక్కర్లేదనుకుని ఎవరి ఇదిలో వాళ్ళు వెళ్ళిపోతే ఓకే, వాళ్ళ ఇష్టం. కానీ నువ్వు నాకు అక్కర్లేదు అనుకోలేదు. మళ్ళీ నిన్ను నిలదొక్కున్నావు. నేనేంటి అని చెప్పి నిన్ను నువ్వు చెక్ చేసుకున్నావు. నిన్ను నువ్వు పరీక్ష చేసుకున్నావు. నువ్వు చేసే కార్యం వెనుకమాల ఉండే ఆ కారణం ఏంటి, అంతరార్థం ఏంటో నువ్వు తెలుసుకోగలిగావు. కాబట్టి నేను నిన్ను మళ్ళీ నిలబెట్టగలిగాను అన్నారు. అలాంటి గురువు బ్రహ్మర్షి పత్రిజీ. ఆయన అర్థం చేసుకున్నట్టు ఈ భూమిలో కాదు ఏ లోకంలో కూడా ఎవ్వరూ లేరు. అంటే నాకు తెలిసి నేను అన్నంత విశ్వాలు తిరిగాను యుగ యుగాల నుంచి. కాబట్టి నాకు ఎక్కడా దొరకల ఇలాంటి స్థితి. మరి ఇక్కడ నిన్ను కాపాడింది, నన్ను మీరే కాపాడారు అన్న కాదు. నిన్ను కాపాడింది నీ జ్ఞానం. నీ జ్ఞానం ఉండబట్టి నిన్ను చెక్ చేసుకోగలిగావు. నేను మాట్లాడిన మాట కరెక్టేనా, నేను చేసిన పని కరెక్టేనా, ఇవన్నీ నిన్ను నువ్వు చెక్ చేసుకున్నావు కాబట్టే నువ్వు నిలదొక్కున్నావు. మరి ఇక్కడ కాపాడింది ఏంటి? నీ ధ్యానం, నీ జ్ఞానం, నీ జ్ఞాన సంపత్తి. నీ జ్ఞాన సంపత్తి నిన్ను కాపాడింది. అసలు మనం అందరం ఎవరు? మనంతా ఎవరు? అసలు మహాత్మునం అండి. మనం అందరం మహాత్మునం. కానీ ఎవ్వరు కూడా నేను మహాత్మురాలని అనుకోవట్లా. నేను పలానా వరలక్ష్మి, నేను పలానా కరెక్టు, లేకపోతే పలానా వెంకటేశ్వరరావు, ఇలా. ఈ పలానా కాదండి. మనం అందరం మహాత్ములం. మనం అందరం మహాత్ములను కానీ ఈ ప్రపంచంలో కనిపించిన అందరూ కూడా ఒక జ్యోతుల్లా కనపడుతున్నారు వాళ్ళ ఆత్మను. ఎంత హృదయం పరవశంతో ఇదైపోయిందండి. వారిని ఆ దృష్టితో చూస్తుంటే మన థాట్స్ ఎంత అద్భుతంగా బయటకు వెళతాయి. అందరూ మహాత్ములే, కానీ మర్చిపోయారు పాపం, మాయలో పడిపోయారు. నేను మానవుణ్ణి, హీరుణ్ణి అనుకుంటున్నాను. అలాంటి స్థితి నుంచి నువ్వు మహాత్ముడివి, నువ్వు దేవుడివి, నువ్వు సామాన్యుడు కాదు, నిన్ను నువ్వు ఉద్ధరించుకోగలవు, 10 మందిని ఉద్ధరించుకోగలరు అని తెలియజెప్పిన వాడే పత్రిజీ. ఇంకెవ్వరు కూడా నాకు తెలిసిన మట్టుకండి. తెలియని వాళ్ళ గురించి నేను నాకు ఏ సంస్థ గురించి తెలియదు. ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సంస్థ నా ఇల్లు తప్ప నాకు ఇంకోటి తెలియదు. కానీ పత్రిగారిలాగా ఈ భూమి మీద జీవహింస చేయరాదు అని ప్రపంచం అంతా ఎలుగెత్తి చాటిన వ్యక్తి, అనంత విశ్వాల్లో కూడా ఎలుగెత్తి చాటిన ఒక వ్యక్తి పత్రిజీని. అనేక లోకాల సందేశాలు నేను తీసుకున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. ఇది నా అభిప్రాయం కాదు, నా అనుభవం కాదు, అక్షర సత్యం ఇది. అయితే మనం అందరం మహాత్ములమే. మరి మహాత్ములాగా జీవిస్తున్నామా? మనిషిలా జీవిస్తున్నాం.
మనిషిలా కూడా కాదు, మృగంలా జీవిస్తున్నాం. మృగంలా కూడా కాదు, మా హింస పెడుతూ జంతువులు చంపి ఆ రక్త కూడుని తింటున్నాం. రాక్షసులు. నేనైతే పెద్ద రాక్షసు నుంచి మనిషి అయ్యి, మనిషి నుంచి దైవత్వానికి వచ్చాం. స్టెప్ బై స్టెప్ వచ్చాం. పుడుతూనే నేనేం వెజిటేరియన్ కాదు, పక్క నాన్ వెజిటేరియన్. మరి మహాత్ముల జీవితం ఎలా ఉంటుంది, ఎవరిలా ఉంటుంది, మనం ఎలా ఎలా ఐడెంటిటీ చేస్తాం మహాత్ముల జీవితం? అసలు ఇక్కడ మహాత్మ అంటే ఏంటి? మహాత్మ ఎలా అయ్యింది? మహాత్మ ఎలా అయ్యింది అంటే అనుక్షణం ఎరుకతో ఉండటం. అంతకు మునుపు ఏమనుకున్నాను? మహాత్మా అంటే మహాత్మా గాంధీ. మనకు ఐడెంటిటీ చేయడానికి కొన్ని ఫోటోలు కావాలి కదా. మహాత్ముడు అంటే పరమాత్ముడు అంటే కృష్ణుడు, బుద్ధుడు, మహాత్ములు అంటే వీళ్ళు, ఇలా ఇలా ఐడెంటిటీ చేసుకున్నాం. కానీ ఇక్కడ ప్రజెంట్ భూమి మీద ఉన్నటువంటి మర్చిపోయినటువంటి మానవుడు ఒక మహాత్మా అంటే ఎలా ఉంటుంది అని, ఏమిటి దాని క్వాలిఫికేషన్ అన్నది తెలుసుకున్నామా? ఎవరని తెలుసుకో. ఎరుక. ఆ ఎరుక కూడా ఎలాగండి? అనుక్షణం ఎరుకతో ఉండాలి. అనుక్షణం. ఎరుక అంటే ఎవరో వస్తారు, ఏదో మాట్లాడతారు, ఆ మాటని సమాధానం చెప్పాలా వద్దా, ముందు ఆ మాటను పూర్తిగా విన్నానా లేదా, అవన్నీ నా వైపు వాళ్ళైతే నా మాట, అవతల వైపు వాళ్ళైతే ఇంకో మాట. ఆ చెప్పిన దాన్ని బట్టి నువ్వు మాట్లాడుతున్నావు, కానీ దీంట్లోకి నేను ఎంత మట్టుకు ఇంటర్ఫేర్ అవ్వాలి, ఎంత మట్టుకు మాట్లాడాలి అన్నది ఉంటుందా? మర్చిపోతాం. ఇప్పుడు దాకా ఏదో కాసేపు ధ్యానం చేసినంతసేపు బాగానే ఉంటాం, చదువుకున్నంతసేపు బాగానే ఉంటాము, సజ్జన సాంగత్యం చేసినంతసేపు బాగానే ఉంటాం. మళ్ళీ ఇద్దరు ముగ్గురు చేరారనుకోండి, మాటలు వచ్చేసినాయి అనుకోండి, ఆ మాటల్లో నువ్వు ఎంత మట్టి మాట్లాడుతున్నావు, ఇంకొకరి గురించి ఏం మాట్లాడుతున్నావు, ఇంకొకరిని ప్రశ్నించే హక్కు నీకుందా? హక్కు అంటే తెలుసుకున్న వారికి హక్కు ఉంటుంది, తెలియని వారు కూడా నాకు తెలుసు అనుకుని మాట్లాడతారు చూసారా, అది హక్కు లేదు. ఇంకొకరి గురించి మాట్లాడేటప్పుడు సర్వము తెలిసి ఉన్నవారు మాత్రమే మాట్లాడాలి. అది ఒక్క పత్రిజీ మాత్రమే, ఇంకెవ్వరూ లేరు. తెలుసు అనుకుంటే వాళ్ళు జ్ఞానంలో కూడా అజ్ఞానే. మళ్ళీ అన్నీ అందరికీ తెలియవండి. నాకు వచ్చినవి మాత్రమే నేను చెప్తున్నాను, నేను తెలుసుకునేవి మాత్రమే నేను చెప్తున్నాను. నా అనుభవంలో నేను పడ్డ కష్టాలు ఇంకొకరు పడకూడదు అనుకుని నేను చెప్తున్నాను. ఆధ్యాత్మికతలో కూడా మరి అనుక్షణం ఎరుకతో ఉంటుంది. మరి మనం ఉన్నామా? క్షణంలో మర్చిపోతావు. ఒక క్షణంలో ఇప్పుడు అన్నీ చెప్పుకుని మళ్ళీ అంతా అయిపోగానే, అంతా వినగానే మళ్ళీ కాఫీ టీలు పెట్టుకున్నాక దేనికో పనిలోకి వెళ్ళిపోతాం, మళ్ళీ దాంట్లోకి డైవర్ట్ అయిపోతాం. డైవర్ట్ అవ్వకుండా ఉండవండి. ఎలా ఉంటాం డైవర్ట్ అవ్వకుండా? ఆ పని మీద ఉండాలి, ఒక వంట మీద ఉండాలి, పిల్లలు ఉంటారు, ఇవన్నీ ఉంటాయి, అవన్నీ. కానీ నీ ఎరుక నీకు ఎప్పుడైతే కలుగుతుంది అంటే అనుక్షణం దీంట్లోనే ఉండమని కాదు, ఆ చేసే పనిలో ఉంటూ కూడా నేను ఎంత మట్టికి మాట్లాడాలి, ఎంత మట్టికి పని చేయాలి, ఎంత ఓర్పు ఉండాలి అనేది నువ్వు ఏదన్నా కొత్తగా మాట్లాడబోయినా చేయబోయినా వెంటనే గుర్తుకు రావాలి. అది సామాన్యంగా ఏమైపోతుంది, రాను రాను అయ్యో ఈ మాట మాట్లాడానే, అరే అనవసరంగా వీళ్ళలో కలగజేసుకున్నానే అనుకుని తొందరగా గుర్తుపట్టడం వచ్చి అయ్యో నేను ఎందుకెలా అంటే వెంటనే ఎరుకొచ్చింది. అలా కొన్నాళ్ళు ప్రాక్టీస్ అయ్యింది. అప్పుడు ఏం చేశాను, స్త్రీ అనేది ముందు పొద్దున్న లేవగానే పొయ్యి దగ్గరికి వెళ్ళిపోతాం, గ్యాస్ పొయ్యి దగ్గరికి. అక్కడ రాసుకున్నానండి ఎరుక అని. ఎక్కడెక్కడ నేను ఎక్కువగా ఉంటానో అక్కడంతా ఎరుక, చివరి టీవీ పైన కూడా ఎరుక అని రాసుకున్నా. ఎందుకని? అది నన్ను గుర్తు చేస్తుంది. మరి పరమాత్మల స్వరూపాలను గోడల చుట్టూ, సాయిబాబా గుడి చుట్టూ, ఈ గుళ్ళ చుట్టూను వాక్యాలు ఎందుకుంటాయండి? జీవహింస మహాపాపము ఇవన్నీ ఉంటాయి. అవి ఎందుకంటే మనకు గుర్తు చేయటానికి, ఎక్కడికక్కడ ఆ వాక్యాలు మనకు గుర్తు చేయటానికి. అక్కడికక్కడ చూస్తాం, అసలు చూడని వాళ్ళు కూడా ఉన్నారు, అక్కడికక్కడ అయిపోతుంది. సబూరి, శ్రద్ధ, నీ ఓపిక, నీ శ్రద్ధ అని బాబా చెప్పారు, రాశారు. అసలు కాసేపు వెళ్ళి కొబ్బరికాయ కొట్టి భజన చేసి యువతలకు వస్తాం. ఎక్కడుంది సబూరి, శ్రద్ధ? శ్రద్ధ ఎక్కడుంది అసలు? మనం చేసే పని ఎక్కడికో వెళ్ళి మనం ఏమో చెయ్యక్కర్లేదండి. ఉన్న కుటుంబంలోనే, మన సంసారంలోనే మనం 100 మార్కులు తెచ్చుకోవాలి. ఎక్కడికి వెళ్ళక్కర్లా.
ఎక్కడికి వెళ్ళినా ఏమీ దొరకదు. ఈ ప్రపంచంలో మీరు మొత్తం తిరిగి రండి, ఏమీ దొరకదు. నువ్వున్న చోటే నీకు అన్నీ దొరుకుతాయి అనేది నా అనుభవం మీద నేను తెలుసుకున్నాను. నేను ప్రపంచం దేశమే ఎక్కడికి ఊళ్ళే 2-3 ఊళ్ళు తప్ప నేను తిరిగిన దాన్ని కాదు. కానీ మనం మౌనంగా ఉండి మన ఇంట్లో ఉండే మన ప్రవర్తన ద్వారా, మన మాట ద్వారా, ప్రేమను వ్యక్తీకరించటం ద్వారా, ఆహారం ప్రేమగా పెట్టడం ద్వారా, వీటన్నిటి ద్వారా మనం వెళ్ళటం. వీటన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మౌనం. ఆ మౌనంలోనే నేను ఇవన్నీ సాధించుకున్నాను. ఇంట్లో కూర్చుని మౌనంలో ఉండి మీరు ఏం చేస్తున్నారని నన్ను 1,000,000 ప్రశ్నలు వేశారు. రకరకాలుగా మాట్లాడారు. కానీ నేను మౌనాన్ని వదలను. నన్ను నేను తెలుసుకుంటానికి నేను మౌనంలోనే ఉన్నాను. అది. అయితే క్షణంలో నువ్వు మర్చిపోతావు. సిట్యుయేషన్ తగ్గట్టు వెళ్ళిపోతావు. ఏదైతే ఇప్పుడు ఇక్కడ మెయిన్ పాయింట్ ఇక్కడ వస్తుందండి. ఏదైతే నువ్వు నీ ఎరుక మర్చిపోయి నువ్వు మాట్లాడకూడని మాట, నీకు తెలియని మాట, ఇతరుల గురించి నీ బుర్రలో ఏముందో ఆ మాట నువ్వు మాట్లాడావు అంటే సిట్యుయేషన్ తగ్గట్టు ఏది పోయి మాట్లాడుతున్నావు, ఈ అద్భుతమైన సృష్టికి నీవే అడ్డుపడుతున్నావు. ఈ సృష్టిలో ఎన్నో రికార్డ్ చేసుకునేది ఎన్నో ఉన్నాయి. సృష్టిలో ఈ సృష్టి జరుగుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఎనర్జీ పాస్ చేస్తూ ఉంటుంది, ఎప్పటికప్పుడు జీవశక్తిని పాస్ చేస్తూ ఉంటుంది. అలాంటి శక్తిని నువ్వు తీసుకోవలసిన దానికి క్రియేషన్. ఈ సృష్టి అంటేనే పుట్టుక. అంటే ఏదో మనిషి ఒక క్షణంలో పుట్టడమో, ఒక చెట్టు పుట్టడమో కాదు. నిరంతరం ఈ విశ్వంలో నుంచి వచ్చే ఆ శక్తి నీ భూమి మీదకి ప్రసరిస్తూ ఉంటుంది. ఇక్కడ సృష్టి కార్యం జరగడానికి కావాల్సినటువంటి శక్తి భూమి మీదకి ప్రసరిస్తూ ఉంటుంది. ఒక బిడ్డల్ని కనాలన్నా, సృష్టి జరగాలన్నా, ఈ సృష్టి ఆగిపోకుండా ఉండాలన్నా ఉండేటువంటి అద్భుతమైన ఆ సృష్టికి ఇక్కడ నువ్వే అడ్డం పడుతున్నావు. అవే సృష్టికి అడ్డుగోడలు. ఎలాంటి కాన్సెప్ట్ చెప్పారండి పత్రిచి, ఎట్లాంటి కాన్సెప్ట్ చెప్పారు. సృష్టికి నువ్వే అడ్డం పడుతున్నావు, మనమే అడ్డం పడుతున్నాం. దేని ద్వారా అడ్డం పడుతున్నాం? అర్థం కాని ఆలోచన ద్వారా. ఓకే, ఆలోచన వచ్చింది, కనీసం ఇది కరెక్టా కాదా, ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడతాం, నోరు మూసుకుని ఉందామని తెలియకుండా మాట్లాడామో, ఇది ఒక గీతలాగా వెళ్ళిపోయి ఈ భూమి చుట్టూ ఒక రౌండ్ లాగా ఒక గీతలాగా ఇస్తుంది. ఇలా మనలా మాట్లాడే వాళ్ళు 100,000, 1,000, లక్షలు, కోట్లు అయిపోయారనుకోండి, అడ్డుగోడలు అయిపోయింది. సత్ప్రవర్తన, సత్వాక్కు ఎక్కడుంది? 100లో 10 మంది కూడా ఉన్నారో లేదో. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతాం. నేను మాట్లాడాను అనుకుంటున్నాను, పైగా మహా గొప్పగా మాట్లాడాను అనుకున్నాను నేను. మళ్ళీ నా అడ్డుగోడలు నేనే బదలు కొట్టుకోవాలి. కాబట్టే ఈ భూమి మీద ఏదైతే మన వల్ల ఒక సృష్టికి అంతరాయం కలిగిందో, మన వాక్కు అడ్డుగోడగా అయ్యిందో, మళ్ళీ మన సత్ప్రవర్తన ద్వారా, మళ్ళీ మన సజ్జన సాంగత్యం ద్వారా, మళ్ళీ మౌనంలో ఉండి మనం ప్రసరించేటువంటి శక్తి తరంగాల ద్వారా ఆ అడ్డుగోడలు మనం బద్దలు కొట్టగలుగుతాం. నేను గొప్పగా పనిచేశాను అనుకుంటారేమో, ఆ అడ్డుగోడలన్నీ మనయ్యే. గొప్పగా నాశనం చేశాం కాబట్టి గొప్పగా పనులు కూడా చేయాలి ఇప్పుడు. అందుకని ఎవరికి గొప్ప అనే కిరీటం పెట్టొద్దు. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. ఎవరి ఇల్లు వాళ్ళు ఎలా శుభ్రం చేసుకుంటున్నామో, ఎవరి సంసారం అలా మోస్తున్నామో, అలాగే ఎవరి సరికాని మాటలన్నీ గోడలు బద్దలు కొట్టినాయో, ఈ ధ్యానంతో, ఈ జ్ఞానంతో, ఈ సందేశంతో మన గోడలు మనమే బద్దలు కొట్టుకోవాలి. సృష్టి యొక్క అడ్డుగోడలు మన యొక్క సరికాని మాటలు. అందుకే అవుతున్నాయి. నోటిలోని మాట నుదుటి మీద రాత. ఎన్నిసార్లు విన్నాను. నా నోటి మీద నాకు హద్దు లేదు. ఎప్పటికొచ్చింది అది? ఎంత కష్టపడితే వచ్చింది. గమనింపు, స్పాట్లో గమనించాలి. ఒకవేళ నాకు మాట్లాడటం ఎందుకు, అసలు ఇవన్నీ ఎందుకంటే శుభ్రంగా నోరు మూసుకోవటం రైట్. కంప్లీట్ నోరు మూసేసుకో. అప్పుడు మన లోపల
ఆత్మక్షేత్రము, ఆత్మశక్తి, ఆత్మ జ్ఞానము విజృంభించి అప్పుడు ఆ శక్తి పూరితమైనటువంటి మాటలు, జ్ఞానపూరితమైనటువంటి వాక్కులు నోట్లోంచి వస్తాయి. సరికాని మాటలు రావు. మౌనమైపోతాం. ఇక మాట్లాడబుద్ధి కాదు. అనవసరంగా వచ్చి మాట్లాడుతుంటే కూడా నేను వినను. నీకేం కావాలమ్మా చెప్పు, అన్ని సమస్యలు తెస్తాయి, ధ్యానం చేసుకో, అది తప్ప ఇంకో మాట మాట్లాడు. అందరూ అలాగే ఉండాలి. కానీ ఇద్దరు ముగ్గురు చేస్తే బడా బడా, ఒక అమ్మ ఏనాడుదో పురుడు సంగతి చెప్తుంది, అక్కడి నుంచి ఈవిడ మాట్లాడుతుంది, అక్కడి నుంచి ఇంకొక ఆవిడ, సరిపోతుంది. ఇవన్నీ ఎంత వేస్ట్, డస్ట్. ఏదన్నా దాని బదులు అద్భుతమైన మాటలు, ఉపయోగపడే మాటలు, మంచి వంటలు చేసి చెప్పండి, బ్రహ్మాండంగా వినొచ్చు, తినొచ్చు. ఫలానా మాస్టర్ ఏం చెప్పాడు, మిర్దాదులో ఏం చెప్పారు, ఈ పిరమిడ్ కట్టడం ఏంటి, అసలు పిరమిడ్ రహస్యం ఏంటి, ఎందుకు భూమి మీద ఎన్ని పిరమిడ్లు కావాల్సి వచ్చింది, అంతకు మునుపు మహా పిరమిడ్లు ఎందుకు కట్టారు, తెలుసుకోవాల్సినవి ఎన్నున్నాయండి. అవన్నీ వదిలేసి చెత్త మాటలు, వీళ్ళిట్ట వాళ్ళిట్ట బోగట్ట. ఎప్పుడైతే ఈ గూడు కట్టుకుని ఉన్న ఈ ఆలోచనలు ఉన్నాయో, ఈ ఆలోచనతోటి నువ్వు భయపడి అనవసరంగా నీకు అర్థం కానితోటి నువ్వే ప్రచారం చేస్తున్నావు సరికాని మాటలు. యువతల వ్యక్తి ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారో నువ్వు ప్రత్యక్షంగా చూసి కానీ, లేదంటే వాళ్ళ అనుభవం విని కానీ, వాళ్ళ వల్ల ఏం తెలుసుకున్నప్పుడు మాట్లాడు. కాబట్టి గూడు, మనస్సులో గూడు కట్టుకున్నటువంటి ఆలోచనలు ఎంత సృష్టికి అడ్డు గోడలు అవుతున్నాయంటే, అద్భుతమైన సృష్టిని నాశనం చేసేదే మన సరికాని మాటలు. నోట్ దిస్ పాయింట్ మిత్రులారా, దైవాల్లారా, మహాత్ములారా, దయచేసి ఇప్పటి నుంచైనా సరికాని మాటలు మనం మాట్లాడొద్దు. ఎవరి గురించి మాట్లాడద్దు. మనకు తెలియదు వారి జన్మలేంటో. మన గురించి మనం చూసుకుందాం. ఈ క్షణం నుంచి మన గురించి మనం చూసుకుందాం. నా గురించి నేను చూసుకుంటున్నాను, మీ గురించి మీరు చూసుకోండి, మీ బిడ్డల గురించి చూసుకోండి, మీ భర్తలు భార్యలు మీ గురించి, మీ సంసారం గురించి చూసుకోండి, ధ్యానం చేసుకోండి, చాలు, వెళ్ళిపోతారు, మహాజ్ఞానవంతులు అవుతారు. నోటిలోని మాట నుదుటి మీద రాత. నువ్వేం మాట్లాడుతున్నావో నీ జీవితం అదే వస్తుంది. ఇప్పుడు కనిపించదు మీకు, తర్వాత కనపడుతుంది, క్రియేషన్ అవుతోంది. అవసరమైన ఎన్నైనా మాట్లాడండి, అనవసరమైంది ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. అనవసరమైనవి మాట్లాడకుండా అవసరమైన ఎంత మౌనంగా ఉంటే అంత అద్భుతమైన సృష్టికి అడ్డం రాకుండా ఉంటాం. నా వంతు నేను, అలాగే మీ వంతు మీరు, ఎవరి వంతు వారు. అవసరమైన ఎన్ని పనులు ఉన్నాయండి. బ్రహ్మాండంగా మన జానమహాచక్రం జరిగింది, ఎంత అద్భుతంగా జరిగింది, ఇన్ని సంవత్సరాలు జరగనంత అద్భుతంగా జరిగింది. ఎప్పటికప్పుడే అద్భుతం మహాచక్రాలను. ఈసారి ఎంత అద్భుతం. కరోనా టైంలో అక్కడికి వచ్చిన పోలీసు వాళ్ళు కూడా ధ్యానంలో కూర్చున్నారు. ఇలా ఎక్కడా మేము చూడలేదన్నారు. ఒక్కడ ముఖంలో కూడా సంతోషం, ఆనందం తప్ప కరోనా అని కానీ, ముక్కు గుడగట్టుకోవటం కానీ, ఇంకొక మాట కానీ ఎవరికి అసలు మర్చిపోయారు. వాళ్ళకి అది అవసరం లేదు. అంత ఆనందంగా ధ్యానము, ఎంజాయ్మెంట్, ఒక స్వర్గం లాగా ఉందండి ఈ 11 రోజులు ధ్యాన మహాయజ్ఞం. దాని వెనకమాల ఎంత కృషి చేశారో మీకు తెలుసు వీళ్ళందరూ కూడా. అయితే ఇక్కడ మనం ఎంత మౌనంగా ఉంటే, ఇప్పుడు మాట్లాడుతూనే ఉంటామండి, ఇప్పుడు మాట్లాడుతూనే ఉన్నాం మీతోటి, కానీ నా లోపల ఒక ధ్యాన స్థితి, మౌనం, నా లోపల మౌనం, ధ్యాన స్థితి. అవసరమే మాట్లాడుతున్నాను, తర్వాత మాట్లాడు, అవసరం లేదు, సైలెంట్గా పనిచేసుకుంటా. నాకు అవసరం అయితే ఓకే, కానీ అవసరం లేకుండా ఒక్క మాట కూడా మాట్లాడు. మనం సృష్టికి అడ్డం రాకుండా ఉంటున్నాం, గుర్తుపెట్టుకోండి. సృష్టికర్తకు అడ్డం వస్తున్నాం మన ఆలోచనలో. ఒక్కరోజు మనం చెక్ చేసుకోవటంలో ప్రొద్దున్న నుంచి రాత్రి పడుకోపోయేదాకా నేను ఏమేమి మాట్లాడాను, ఏమేమి పనులు చేసుకున్నాను అన్ని నోట్ రాసుకున్నాను. దాంట్లో పొద్దున సాయంత్రం దాకా 100 మార్కులు ఉన్నాయనుకోండి, అందులో 60 మాటలు పనికిరాని మాటలే. అప్పుడు అర్థమైంది నేను ఎందుకు ఇవన్నీ మాట్లాడాను, ఎందుకు ఈ పని నేను చేశాను, ఎందుకు నేను ఇంటర్ఫియర్ అయ్యాను.
అంటే మనం చెక్ చేసుకోవట్లా, జరిగిపోతుంది, తెల్లారుతోంది, పొద్దుగుతోంది, వాడు వస్తే మాట్లాడుతున్నాం, వీళ్ళు వస్తే మాట్లాడుతున్నాం, ఇంట్లో మాట్లాడుతున్నాం, మనల్ని మనం చెక్ చేసుకోవట్లా. ఒక్కసారైనా కనీసం చెక్ చేసుకుని అనవసరం ఇవన్నీ ఎందుకు అని మనను మనం సరిదిద్దుకోవాలి. ఎవడో వచ్చి నువ్వు ఇలా ఉండమని చెప్పడు, ఎవరిష్టాన్ని ఎవరు కాదంటారు. మనకే అర్థమవుతుంది. నా గురించి నేను తెలుసుకోవడం అంటే, రమణ మహర్షి అన్నాడు, నీ గురించి నువ్వు తెలుసుకున్నావా, నువ్వు తెలుసుకున్నావా అని. ఎవరు సమాధానం చెప్పేవాళ్ళు కదా, అని మౌనం ఉండిపోయేవారు. ఇక్కడ నీ గురించి నువ్వు తెలుసుకోవటం అంటే ఏంటి? మన వాక్. నా గురించి నేను తెలుసుకోవడము అంటే ఇదే. మన వాక్కు సరిగ్గుందా లేదా అని తెలుసుకోవటమే మన గురించి మనం తెలుసుకోవడం. వాక్కు సరైపోయిందంటే ఎంత జ్ఞానం ఉంటే వాక్కు సరైపోతుంది చెప్పండి. అర్థం చేసుకునే అవగాహన శక్తి, నేను ఈ పని చేస్తాను, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి. మన పత్రి గారు ఎప్పుడో చెప్పారు, తిరువణామలై ధ్యానమా చక్రం అనుకుంటా, సృష్టి రహస్యం అంటే ఏమిటి అని మీకు ధ్యానంలో ఎవరైనా మాస్టర్స్ కనపడ్డా, ఎవరైనా అద్భుతమైన వాళ్ళు సీనియర్ మాస్టర్లు కనపడ్డా అడగండి అని. ఎక్కడా కూడా ఎవరు ఏం ఆన్సర్ ఇచ్చారో నాకైతే తెలియదు మేడం. సృష్టి రహస్యం అంటే ఏంటి, అసలు రహస్యం ఏంటి, ఈ రహస్యాలని ఎందుకు దాచేశారు అంటే దాన్ని అర్థం చేసుకుని వాడుకునే వాళ్ళు లేరు, అందుకనే బయటికి రాల. కానీ ఇప్పుడు వచ్చింది, ఇది 5th డైమెన్షన్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకునే స్థాయి వచ్చింది కాబట్టి విశ్వ రహస్యాలన్నీ బయటపెడుతున్నారు. నా గురించి నేను తెలుసుకోవడం అంటే ఇదే, మన వాక్కు, ఇదే సృష్టి రహస్యం. నీ వాక్కు సరిగ్గా ఉంటే సృష్టి అద్భుతంగా అలరాడుతుంది. నీ వాక్కు కనుక సరిగ్గా లేకపోతే సృష్టికి నువ్వు గోడలు కట్టేస్తున్నావు. నీ నెగిటివ్ తరంగాలన్నీ అక్కడ అడ్డం పడిపోతున్నాయి అద్భుతమైన సృష్టి రావడానికి. ఎవరమైతే ఈ అడ్డం పడే చేసామో వాళ్ళే చీకట్లో కోసం అంటే వేరే ఎవరు లేరు ఇంకా లిజ్జీలో వాళ్ళు మనమే. ఎవరైతే సరికాని మాటలు మాట్లాడుతున్నారో, సరికాని జీవితం జీవిస్తున్నారో, ఎవరైతే మాంసాహారం తింటున్నారో వీళ్ళే ఈ ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తానికి కారణమైపోయారు. అద్భుతమైన శక్తి భూమి మీదకి దింపకుండా ఉండటానికి వీళ్ళే కారణమైపోయారు. అయితే మనం పూర్తిగా మౌన స్వాములం కాదు. పూర్తిగా మౌనం ఉండడానికి ఎట కుదురుతుంది సంసారంలో? అది కుదరని పని. మరి సంసారంలో ఉన్నాం,